లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. గిరిజనుల హక్కుల సాధన కోసం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రాష్ట్ర నాయకులు, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ సదస్సును దేని గురించి నిర్వహిస్తున్నారు, కారణం ఏంటి? సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక తెలంగాణ రాష్ట్రంతో పాటు సేవాలాల్ సేన మొదటి మహాసభ 2015లో జరిగింది. జిల్లా మహాసభలకు వచ్చేటప్పటికల్లా ఇది ఖమ్మం జిల్లా 3వ మహాసభ. ఈ మహాసభల్ని నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని పోరాట పటిమను వాళ్ళకు అందించేదానికోసం ఉద్యమాలు చేసేటటువంటి విధమైనటువంటి తర్ఫీదునిచ్చేటటువంటి విధంగా మహాసభలు నిర్వహించబడతా ఉంటాయి. ఈ జిల్లా మహాసభలు ఈ నెల 22వ తారీఖు అంటే ఈ రోజు మహాసభ ఉంటుంది. కన్వీనరు శ్రీకాంత్ నాయక్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ మహాసభకు రాష్ట్రం నుంచి సేవాలాల్ సేన రైతు సంఘం కిషన్ నాయక్ అనే నేను, మా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు, అనేక మంది తదితర నాయకులు వస్తారు. ఈ రోజు ఈ కార్యక్రమం టీటీడీసీలో ఉంటుంది. ఇక్కడ నుంచి బంజారాల ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్తాం. ఇవాళ జరిగేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను తక్షణమే ఇస్తామని చెప్పని మాట తప్పింది. రైతాంగం విషయంలో మాట తప్పుతా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తా ఉన్నది. దానికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ జిల్లాలో ఉండబడేటటువంటి, ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. 170 యాక్టులు పకడ్బందీగా అమలు చేయనందుకు నిరసిస్తా ఉన్నాం. జీవో నెంబర్ 3ను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. 10% రిజర్వేషన్, గత ప్రభుత్వంలో 10% రిజర్వేషన్ ఇస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే దాంట్లో ఆ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకరిద్దరు కోర్టుకు పోవడం ద్వారా 10% రిజర్వేషన్ ని నిలుపుదల చేసి మళ్ళీ 6% రిజర్వేషన్కే పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్ని ఎంపిక చేసుకొని ఇక్కడ నుంచి తర్ఫీదు పొందినటువంటి నాయకత్వాన్ని జిల్లా కమిటీగా పూర్తిగా ప్రకటించేదానికోసం ఈ సభలు నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై గిరిజన, జై భీమ్. మీరు చెప్పండి, మీరు ఈ సేవాలాల్ సేనలో మీ బాధ్యతలు ఏంటి? నేను గత 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ఖమ్మం జిల్లాకి. కొంతకాలం వరకు సర్పంచ్ గా అనుభవించి గత ప్రభుత్వం తండాలు 500 జనాభా ఉన్న తండాలకి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాయి. ఆ ఏర్పాటు చేసిన ఎక్కడ గొంగడు అక్కడే ఉన్నది. ఆ తండాలు గ్రామ పంచాయతీ చేయడమే కాదు, మా తండాల్లో మాకు చిన్న అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి ఇలా ఉన్న కానిస్టేబుల్ దాకా మా వాళ్ళే ఉండాలి, మా ట్రైబ్సే ఉండాలి అనే నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. రానున్న ఇదే కాదు, ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ చేశారు తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం అదే పంచాయతీని గ్రామ రెవెన్యూ పంచాయతీగా ఏర్పాటు చేయాలి. ఆ రెవెన్యూ పంచాయతీతో పాటు మా తండాలో మా ఎంప్లాయీస్ ఉండాలి తప్ప అగ్రకులాలను పెట్టేసి మాకు న్యాయం జరిగే పొజిషన్ కనబట్లేదండి. సేవాలాల్ సభ్యులకి, రాష్ట్ర అధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులకి, మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటంటే, ఈ ప్రభుత్వం మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మంచి ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం మనకి మేలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు అన్ని రకాలుగా మా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి చాలా గొప్పగా మన ప్రభుత్వాన్ని చాటుకోవాలని నేను, నా జెండా ఏముందో నా మెడలో మీరు చూసే ఉంటారు. మీరు అపార్థం చేసుకోకుండా మాకు న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారికి మరీ కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన టాలెంట్ పరుడు, ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కాబట్టి మీ గిరిజనుల్ని ఒక కంట చూపు చూడమని చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏమీ లేకుండా మా తండాల్లో గిరిజన మహిళలు కట్టెలు మోసుకొని బతికేటోళ్ళు, మళ్ళీ తర్వాత పిల్లగాళ్ళని అమ్ముకునేటోళ్ళు. అలాంటి వ్యక్తి, అలాంటి వాళ్ళని ఇందిరాగాంధీ లాంటి మహానుభావురాలు, వెంకటరావు గారు లాంటి వాళ్ళు మాకు ట్రైబుల్లో కలిపి ఇంత ఇచ్చేశారు. మేము గిరిజన జాతి అంతా సోదరులు, ఒకళ్ళు వేరుగా మేమంతా మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ సభని విజయవంతం చేసి మన ప్రభుత్వానికి విన్నపం తెలియజేయడానికే మేము చేస్తున్నాం, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. మేము ప్రతి వాళ్ళు కోరుకునేది ఒక్కటే, ఇక్కడ మా సంజీవ్ నాయక్, మరి కిషన్ నాయక్, ఇక్కడ శ్రీకాంత్ నాయక్, మరి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరూ, మరి నేను భూక్య హరిలాల్ నా పేరు, ఏన్కూర్ మండల వాసిని, ఖమ్మం జిల్లా నాది. నేను మీకు విన్నవించేది, ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి నేను మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ దండాలు. నా పేరు పృథ్వీ రాథోడ్, సేవాలాల్ సేన రూరల్ మండల గౌరవాధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము విన్నవించుకునేది ఏంటంటే ఇవాళ 15% ఉన్న లంబాడాలని నువ్వు ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేసినా అని చెప్పినావు. ఇలా గ్రామ పంచాయతీలలో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి మాదిరిగా అక్కడే ఉంది. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఇవాళ బంజారా బిడ్డలైన మాకు ప్రత్యేక ఐటీడీఏ మైదాన ప్రాంతానికి ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. అలాగనే మా యొక్క నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, లేకుంటే విఆర్ఓ పోస్టులు కావచ్చు, అన్ని కూడా గ్రామ రెవెన్యూ శాఖ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అంతా కూడా రిజర్వేషన్ దామాషా ప్రకారంగా గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీలల్లో స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే అట్రాసిటీ యాక్ట్ ఉందో గిరిజనుల మీద వేధింపులు ఎక్కువ అవుతా ఉన్నాయి, మహిళల మీద వేధింపులు ఎక్కువైతా ఉన్నాయి, మా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయన్నా కూడా ఇక పోలీస్ డిపార్ట్మెంట్ నామకే వాస్తే కేసు ఫైల్ చేసి వదిలేస్తా ఉన్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైనా కానీ అక్కడ ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళకి శిక్ష పడాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అట్రాసిటీ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ కావాలి. అలాగే 170 యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి. అలాగనే జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని చెప్పేసి సేవాలాల్ సేన తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సేవాలాల్.